సార్ చెప్పండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగంగా అలయన్స్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. గతంలో చూసినట్లయితే ఇప్పుడు వాలంటీర్స్ అనేవాళ్ళు మిస్యూజ్ చేశారు డేటా, ఆడపిల్లలు ముఖ్యంగా హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగారని చెప్పేసి ఆరోపించాడు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన. ఇవాళ మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, 4 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, 5 నెలలు ఆల్మోస్ట్ 5 నెలలు కంప్లీట్ అయిపోయింది. మరి ఎందుకని వాళ్ళందరూ ఇంకా 30,000 మంది తిరిగి తీసుకురాలేదు? ఈ కేంద్ర పరిధిలో ఉంది స్వామి. ఆయన పని ఆయన చేస్తుంటాడు. ఇప్పుడు మామూలుగా ఆడపిల్ల అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి కదా. ఆయన మంత్రివర్గం ఆయన పనులు చేస్తుండు. ఆయన దృష్టికి ఇంకా పోలేదు. వీళ్ళు ఇంకవేరు పోలీసు వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదు అనేది క్లియరెన్స్ లేదు. అది కాదండి నేను అంటుంది. అతనే అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మిస్ అయ్యారని. మరి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, 30,000 మందిని అతను ఎందుకు తిరిగి తీసుకురాలేదు? వీళ్ళు చేయాలి కదండి, పోలీసు వారు క్లియర్ చేయాలి కదా, చేసి సమస్య చెప్పాలి ఆయనకి. మరి ఉప ముఖ్యమంత్రి 5 నెలలు అవుతుంది, ఎంతవరకు పోలీసు చెప్పలేదంటారు అతనికి? ఆయన మంత్రి పదవి కదా, అనితకి మొన్న చెప్పారు కదా పిఠాపురంలో, మీరందరూ ఏం చేస్తున్నారు, మీరు నిరాశన చేస్తున్నారు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని. మరి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నట్టే కదా, ప్రభుత్వం చెడ్డ పేరు వచ్చింది, పని సరిగ్గా చేయట్లేదని అతని నోటి నుంచి అతనే అంటున్నాడు కదా. ఆయన ఒక్కడేం చేస్తాడు, ఆయన ఒక్కడేం చేయలేడు కదా. అందుకే కదా పిఠాపురంలో చెప్పాడు కదా, పోలీసు వాళ్ళకి అందరికీ మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మీరు సక్రమంగా చేయకపోతే నేనే హోంమంత్రి తీసుకుంటాను, మీరు సక్రమంగా చేయకపోతే చెప్పాడు. టోటల్గా ఎలా ఉంది ఆ పవన్ కళ్యాణ్ని గతంలో చూసినట్లయితే అసెంబ్లీ గేట్ కూడా తాకనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇవాళ ఒక 11 మంది ఎమ్మెల్యేలు అయితే గెలుస్తున్నారు, ఆ 11 మంది కూడా అసెంబ్లీ దగ్గరికి రావట్లేదు. దీన్ని ఎలా చూస్తారు మీరు? వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకి వచ్చిందండి. వాళ్ళు జనాన్ని ఇబ్బంది ఎలా పెట్టారు, పక్కన వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టారో వాళ్ళకి వచ్చేసి. ఏమి ఇబ్బంది పెట్టారు అంతలో జనాన్ని? ఇబ్బంది ఉంది, అంత ఆడపిల్లలందరినీ టోయిలెట్ చేసిన నాయకుల్ని బయటికి రాకుండా చేశారు. పవన్ కళ్యాణ్ పిల్లల్ని ఎత్తారు. మరి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు రోజా ఒక మహిళ, రోజాని డైరెక్ట్గానే మాట్లాడి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో జగన్, అతను కూడా నువ్వెంత నీ బ్రతుకెంత అన్నాడు. అది కరెక్ట్ అంటారు అలా మాట్లాడటం? ఎప్పుడు అన్నాడు కదా. అవును, 3 సంవత్సరాలు ట్రోల్ చేస్తే ఒకసారి కూడా, ఇప్పుడు 10 మాటలు అన్నప్పుడు ఒక మాట కూడా అనకపోతే చేతగాని కింద లెక్క వద్దు కదండి. మరి అందుకని ఒకసారి చెప్పాడు అంతే. టోటల్గా అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే బాగానే చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారులను అనేది బెదిరిస్తున్నాడు, వాళ్ళ మీద చిన్న గాడు పడిన ఊరుకోను అంటున్నాడు. దీన్ని మీరేమంటారు? ఆయన పోయినసారి కూడా బెదిరించిండండి, బెదిరించే ఆయన వచ్చేది లేదుగా వైసీపీ. ఆయన బెదిరించలో ఏం బెదిరించాడు, కానీ సోషల్ మీడియాలో పోస్టర్స్ గురించి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, సో ఇది కరెక్ట్ కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నాడని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తప్పు చేసిన అరెస్ట్ అయ్యేది, తప్పు చేయకుండా అరెస్ట్ చేయాలి. నన్ను అరెస్ట్ చేయరు, తప్పు చేయబట్టి అరెస్ట్ చేస్తారు. అంటే ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇక్కడ టీడీపీ జనసేనలో తప్పు చేయని వాళ్ళు లేరంటారా? చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలండి, ఎవరినే చేయాలి. వాళ్ళు అరెస్ట్ చేయాలంటే మరి అప్పుడు ఒక కిరాక్ ఆర్పి, ఒక సీమరాజు, ఒక స్వాతిరెడ్డి వీళ్ళందరూ ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళు రోజా గారి మీద, జగన్ సతీమణి మీద ఈ విధంగా వ్యక్తిగతంగా ముఖ్యంగా జగన్ మీద ఈ విధంగా పోస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఒకళ్ళంటే ఒకళ్ళు వస్తారండి. ఇప్పుడు అందరిని నలుగురిని ఒకసారి పట్టుకోలేం కదా, ఒకళ్ళంటే ఒకళ్ళు దాని రికార్డును బట్టి తీసి అందరిని పట్టుకున్నారు. రికార్డు ఏంటంటే 5 నెలల నుంచి పబ్లిక్గా ఉంది కదా, 5 నెలల నుంచి ఇప్పుడు వరదలని ఇవని అయ్యని అన్నిటి మీద తీసుకోవాలి కదా. సరే ఒక్కటే పని, ఇప్పుడు అన్ని పనులు చేయాలి కదా, ఒక పని మీద వాళ్ళని నేరస్తులను పట్టుకుంటూ పోతే అభివృద్ధి బాధ్యత కదా. మరి వరదలు అన్నారు కదా, ముఖ్యంగా విజయవాడలో వరదలు వచ్చినాయి కదా, ఎందుకని పవన్ కళ్యాణ్ వరద బాధితులను పరామర్శించలేకపోయారు? ఎందుకు పరామర్శలేదండి? ఆయన వస్తే మామూలుగా ఇబ్బంది అయిద్దని ఆయన 4 రోజులు ఆగాడు, తర్వాత మళ్ళీ వచ్చి పరామర్శించి ఇక్కడ మరి 6 కోట్లు ఇచ్చాడు. కరెక్టేనండి, ఇక్కడ వస్తే ఏదో ఇప్పుడు భయంకరమైన వరదలు వచ్చి జనం అంతా ఇదైపోతున్నారు. ఆ వరదల్లో నీకు అంతలా జనం వచ్చి ఏమిది వస్తే ఇబ్బంది పడతారంటే, సో ఇక్కడ ప్రజలు ముఖ్యం కదా, ఓట్లు వేసిన ప్రజలు అనేది ముఖ్యం. ఇక్కడ వస్తే జనం వస్తారు, అది కాదు. అలాంటప్పుడు పరామర్శించాలి బాధలో ఉన్నప్పుడు. అలాంటప్పుడు చంద్రబాబు ఏం చెప్పాడంటే, నువ్వు వస్తే క్రౌడ్ ఎక్కువ వద్దాను, నువ్వు ఉండు, నేను పోయి చూసుకుంటాను, నేను కానప్పుడు నువ్వు వద్దుగానే అని చెప్పాడు. ఆయన చూశాడు, చేశాడు. తర్వాత ఈయన కూడా వచ్చాడు, వాళ్ళు చూశాడు, 6 కోట్లు ప్రకటించాడు, పంచాయతీలు అన్నిటికీ చేశాడు.